తెలుగుదేశం పార్టీ వీర విధేయుల లిస్టు తీస్తే గనక అందులో ముందు వరుసలో ఉంటారు శివాజీ. చంద్రబాబుని కానీ టీడీపీని కానీ ఎవరైనా ఏవైనా అంటే శివాజీ స్వరం గట్టిగా వినిపించేది. కానీ ఇప్పుడు శివాజీ అసలు టీడీపీ పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. అంతేకాదు తెలుగుదేశం జనసేన పొత్తుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ సీజన్ 7తో హీరో శివాజీ తనలోని కొత్త కోణాన్ని చూపించారు. రాజకీయాల్లోకి వచ్చి ఉన్న పేరుని చెడగొట్టుకున్న శివాజీ తిరిగి బిగ్ బాస్ తో క్రేజ్ దక్కించుకున్నారు. ఏదో అనుకుంటే ఏదో జరిగింది అన్నట్టుగా బిగ్ బాస్ కి వెళ్లటానికి ముందు శివాజీ మాట్లాడిన మాటలకు, బిగ్ బాస్ తర్వాత మాట్లాడిన మాటలకు పొంతనే లేదు. ముందుగా జనసేన టీడీపీ పొత్తు గురించి శివాజీ ఏమన్నారంటే, జనసేన వల్ల టీడీపీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా అంటే క్లియర్ గా చెప్తున్నా. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో జనసేన వల్ల టీడీపీ ఓడిపోయింది. రానున్న ఎన్నికల్లో ప్రజల చేతిలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది. ఖచ్చితంగా అధికారంలోకి రాదు అని మాత్రం చెప్పగలను. వైసీపీ గెలవదు, చాలా కష్టం, గేమ్ అయిపోయింది. నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. ఆడి మోహన్ చెప్పాడులే అని నన్ను తిట్టుకోవచ్చు గానీ జరిగేది ఇదే. నేను సర్వే చేయించాను, ఆ రిపోర్ట్స్ ఆధారంగా చెప్తున్నా అంటూ తెలుగుదేశం పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు శివాజీ. సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన అనంతరం ఏపీ రాజకీయాల గురించి ఏమన్నారంటే, జనసేన టీడీపీ పొత్తుల గురించి నాకు క్లారిటీ లేదు. ఫిక్స్ అయితే అవ్వచ్చు, కానీ రాజకీయ పార్టీలు వాళ్ల అవసరాలు అవకాశాలు చూసుకుంటాయి. వాటి గురించి పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడి అవకాశాన్ని వాడు చూసుకుంటున్నాడు. రాజకీయాలు ఎలా మారిపోయాయంటే, నువ్వు అధికారంలో ఉంటే నన్ను తొక్కావు, నేను అధికారంలో ఉంటే నిన్ను చంపేస్తా అన్నట్టుగా మారాయి. మన టైం బాలేనప్పుడు ఏదైనా జరుగుతుంది. చంద్రబాబు అరెస్ట్ కూడా అంతే. అయితే ఆయన అరెస్ట్ తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది, వైసీపీకి మైనస్. ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. నన్ను పార్టీలోకి రమ్మని ఎవరూ నన్ను అడగలేదు, వస్తానని నేను ఎవరిని అడగలేదు. గతంలో నేను చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఓ హెల్ప్ అడిగాను, కానీ ఆయన చేయలేదు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అది నా స్వార్థమని తెలిసింది. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్లపై కంప్లైంట్ ఇవ్వటానికి ఎఫ్ఐఆర్ విషయంలో సాయం చేయమని అడిగాను. కానీ చంద్రబాబు గారు స్పందించలేదు. కానీ ఆయనపై నాకు కోపం లేదు, ఎందుకంటే అది నా పర్సనల్ పని కాబట్టి సర్ది చెప్పుకున్నా అంటూ చెప్పుకొచ్చారు శివాజీ. మొత్తంగా శివాజీని టీడీపీ దూరం పెట్టిందో లేదంటే ఈయనే దూరమయ్యారో తెలియదు, కానీ గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. లేదంటే శివాజీ మాటలు మరో విధంగా ఉండేవి.